అందరికీ నమస్తే. ముందుగా మనందరి గురువు అయిన ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, ఇక్కడున్న వారందరికీ, ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మనకి తెలుసు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ డైలీ ఈ సాయంకాలపు వేళ మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. సో అందులో భాగంగానే ఈ రోజు మరొక సీనియర్ మాస్టర్ చేత ఆ జ్ఞానాన్ని అందుకోబోతున్నాం. సో వారే శ్రీనివాసరావు గారు, సేత్ శ్రీనివాసరావు గారు అనేది వీరి యొక్క నామధేయంగా పిలువబడుతోంది. సో వీరు లైట్ వర్కర్స్ టీవీ ద్వారా ఎంతెంతో జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు, అందరికీ పంచుతూ వస్తున్నారు ఆ జ్ఞానాన్ని. సో ఇవాళ మనకు ఆ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటంటే ద కంప్లీట్ మ్యాన్. ఏంటి మనం పత్రికారులో కంప్లీట్ గా చూడలేం, కాకపోతే ప్రతి ఒక్క యాంగిల్ సార్లో కొత్తగానే ఉంటుంది. కొత్తగా ఏదో ఒక విషయం నేర్చుకోవడం అనేదే ఉంటుంది. సో అలాంటిది మన జీవితంలో నేర్చుకున్నాక దాన్ని ఇంప్లిమెంట్ చేశాక ఎన్నో గొప్ప మార్పుల్ని మనం తెచ్చుకుంటాం. సో అలాంటి విషయాలని మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నారు కూడా సార్ గుంటూరు నుండి. సో సార్ వెల్కమ్ చెప్పేస్తున్నాను నేను మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సార్ మనము పత్రి గారితో మీది జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? చాలా లాంగ్ జర్నీ కదూ. సో అలాగే పత్రి గారిలో మీరు చూసి నేర్చుకుంటారు సార్. చిన్న చిన్న విషయాలే జీవితాన్ని మలుపు తిప్పింటాయి. ఆయన రూపాన్ని, వాటిని ఆయన డైరెక్ట్ గా ఇచ్చే సందేశానుసారంగా కాకుండా మనం గ్రహించుంటాం సార్. ఆయనలో చిన్న చిన్న విషయాలే నేర్చుకుంటాం, బట్ అవి మనం ఆచరణలో పెట్టేటప్పటికి చాలా పెద్దగా కనిపిస్తాయి. ఆ ఆచరించినప్పుడు మన లైఫ్ అనేది ఒక టర్న్ తీసుకుంటుంది. అలా మీరేం నేర్చుకున్నారు పత్రికారులో చూసి? యా యాక్చువల్గా నేను 2001లో సార్ తో పరిచయము, ఈ మార్గంలోకి రావటము జరిగింది. సో 2001 సికింద్రాబాద్లో ఫస్ట్ నేను అటెండ్ అయిన క్లాసు నిర్మలా మేడం మాకం గారు వారి దీనిలో సికింద్రాబాద్ కార్ఖానా కమ్యూనిటీ హాల్లో అటెండ్ అయ్యాను. ఆ తర్వాత మారం శివప్రసాద్ గారు ఆ సికింద్రాబాద్ దగ్గరికి, అంటే సిటీలో మాకు పత్రి సార్తో ఎవ్రీ మంత్ మేము ఆయన్ని కలుసుకునే అవకాశం మాకు దొరికేది ఆ రోజుల్లో. సో అట్లాగే ఎప్పుడైతే నేను ఈ మెడిటేషన్లోకి వచ్చానో వెంటనే నిర్మలా మేడం గారు, శివప్రసాద్ గారితో కలిసి ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో నా వంతు నేను వాళ్ళతో కలిసి చేస్తూ ఉండేవాడిని. మేడం గారు వారంతా చక్కటి గ్రూప్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్, పత్రి గారి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉండేవారు. సో వారితో కలిసి పాంప్లెట్లు అవనండి, చిన్న చిన్న పనులైనా కానీ చేస్తూ ఉండేవాడిని. సార్ని కలిసినప్పుడు సార్ని చూసి మేము తెలుసుకుంది ఏంటి అంటే, అసలు జీవించే విధానం అనేది ఒకటి ఉంది. అప్పటి వరకు తెలియదు, జీవితాన్ని ఏదో అలా జీవించేస్తూ ఉన్నాం అంతే. అసలు జీవించే విధానం అనేది ఒకటి ఉంది, దాన్ని మనం నేర్చుకోవాలి అన్నది పత్రి సార్ దగ్గరకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. అది అంతకుముందు నాకు తెలియదు అది. సో జీవితాన్ని జీవించటం అనేది కూడా నేర్చుకోవలసిన విషయమా ఇది? ఎస్, ఇది నేర్చుకోవాల్సిన విషయమే. జీవితం సరి అయిన విధంగా జీవించటం అనేది ఉంది, సరికాని విధంగా జీవించటం అనేది ఉంది. రెండు విధాలుగా ఉంది అనేది సార్ దగ్గరకు వచ్చినాక నాకు తెలిసిందనమాట. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటూ వచ్చాం ఈ 24 ఇయర్స్ జర్నీ ఆల్మోస్ట్. ఓకే, సో ఈ 24 ఇయర్స్ ఈ జర్నీలో నేను సార్ దగ్గర ఏదైతే నేను అర్థం చేసుకున్నానో,
జీవితం సరైన విధంగా జీవించాలి. అదే అసలైన జీవన విధానం అనేది మొట్టమొదట ఎప్పుడైతే నా మైండ్లో అది రికార్డ్ అయిందో సార్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నా. కోర్స్ అది మనం అనుకున్న వెంటనే అది సాధ్యమైపోద్దని కాదు, దాన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి మన సాధన అనేది చాలా ఉపయోగపడుద్ది అనేది నేను తెలుసుకున్నా ప్రాక్టికల్గా. అనుకుంటాం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే మరి దాని వెనకమాల ఏదో ఒక ఇది ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. అది ఏంటి, ఏం ప్రాక్టీస్ చేస్తే మనం తెలుసుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అనేది నేను ఏం అర్థం చేసుకున్నానంటే ధ్యానం. ధ్యానం, రోజు ధ్యానం అనే దాన్ని వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేస్తే మనం అనుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగల శక్తి మనకు ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ అంటాం వాటిల్నే మనం. ఎన్నో అనుకుంటాం, అనుకున్న వాటన్నిటినీ ఎందుకని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అంటే మన ఎనర్జీ లెవెల్స్ సరిపోవట్లేదు దానికి. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి అందుతాయి అంటే ఎట్లా మరి దాన్ని ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాము అంటే మెడిటేషన్ ద్వారా, రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ద్వారా. అలాగే ఇంకొకటి నేను తెలుసుకున్న మంచి పాయింట్ ఏంటి అంటే స్వాధ్యాయం. బుక్స్ చదవమని చెప్తారు పత్రి సార్. ఎన్నో బుక్స్ చదవాలి. బుక్స్ చదివే కొద్దీ ఏమవుద్ది అంటే మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. ఇది ఒకళ్ళు చెబితే మన మైండ్ సెట్ని మనం మార్చుకోలేం. మన అంతటా మనంగా మన అవగాహన పరిధిని పెంచుకోవడం ద్వారా మన మైండ్ సెట్ అనేది మారుద్ది. సో బుక్స్లో ఉన్న విషయాలే ఒకళ్ళ ద్వారా మనం విన్నాం అనుకోండి, దాన్ని పూర్తిగా 100% యాక్సెప్ట్ చేయలేం. ఎందుకు అంటే దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. మన అహం అనేది ఒప్పుకోదు, ఇట్లా ఎన్నో రీజన్స్ ఉంటాయి. అయితే బుక్స్ చదువుతున్నప్పుడు ఏమవుద్ది అంటే అక్కడ మనం ఉంటాము, మన చేతిలో బుక్ ఉంటుంది, అక్కడ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉండరు. సో ఎప్పుడైతే ఒక పర్సన్ అక్కడ జీరోగా ఉంటారో మనం చదివే వాటిల్ని ఈజీగా మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ మైండ్ యాక్సెప్టెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఆ బుక్స్ చదివినప్పుడు ఏమవుతుంది అంటే మన అవగాహన పరిధి అనేది, మన యాక్సెప్టెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన అవగాహన పరిధి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకు పత్రి సారు ధ్యానం చేయమన్నారు, స్వాధ్యాయం అన్నారు, సజ్జన సాంగత్యం అన్నారు. సో వీటి ద్వారా సజ్జన సాంగత్యంలో ఫస్ట్ అసలు ఓకే ఇది ఒకటి ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం, విషయాన్ని గ్రహిస్తాం. ఎప్పుడైతే బుక్స్ చదువుతామో దాన్ని యాక్సెప్టెన్సీలోకి వెళ్తాం. ధ్యానం చేయటం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఫైనల్గా ఆ ఇంప్లిమెంటేషన్ రావాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ కావాలి. అవి రావాలి అంటే ధ్యానం. సో పత్రి సార్ దగ్గర ఆయనతో మనం ఫ్రీక్వెంట్గా మేము ఆ బిగినింగ్లో చక్కగా కలిసేవాళ్ళం. ఆయన మాకు అట్లా అవైలబుల్గా ఉండేవారు. అట్లాగే ధ్యాన్ జగత్ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఖచ్చితంగా వచ్చేవాడు ఆ బుక్ కరెక్షన్ కోసం. ఎవ్రీ మంత్ కంపల్సరీగా ఎంత బిజీగా ఉన్న ఆయన షెడ్యూల్ ధ్యాన్ జగత్ ఆఫీస్లోకి మాత్రం వచ్చేవారు. ఆయన వచ్చారు అని తెలియగానే సిటీలో ఉన్న వాళ్ళందరం వెళ్ళి కలుస్తూ ఉండేవాళ్ళం, ఆయన దగ్గర కూర్చునేవాళ్ళం, చెప్తూ ఉండేవారు, వింటూ ఉండేవాళ్ళం. ఓకే, అట్లా ఆయనతో జర్నీ అనేది నాకు. అట్లాగే బిగినింగ్లో ట్రెక్కింగ్లకి వెళ్ళేవాళ్ళం, చాలా ట్రెక్కింగ్లకి వెళ్ళేవాళ్ళం.
ఆ ట్రెక్కింగ్‌లో ఎంత సింపుల్‌గా ఉండేవారంటే ఆయన, నేను ఒక గురువుని, నన్ను అందరూ అట్లా హ్మ్. ఉండాలి, ఇట్లా ట్రీట్ చేయాలి అనేది లేకుండా, అందరితో కలిసిపోయి ఎంత సరదాగా ఉండేవారంటే, సింపుల్‌గా ఉండేవారు. చాలా సింపుల్‌గా ఉండేవారు. సో, ఆయన దగ్గరికి వెళ్ళటం అంటే, అదొక ఈజీ ప్రాసెస్ లాగా ఉండేది. ఫ్రెండ్లీగా అలా వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరికి. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళాలి అంటే ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలనో అట్లాంటిది ఏమి ఉండదు. అందరితో ఫ్రీగా కలిసేవారు. ఆ? అంటే ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నేర్చుకుంది ఏంటి అంటే సింప్లిసిటీ. నువ్వు హ్మ్. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా గానీ ఎంత సింపుల్ గా జీవిస్తున్నావు అన్నదే అక్కడ ముఖ్యం. సో ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన ఆ అద్భుతమైన పాయింట్ ఏంటి అంటే నేను గ్రహించిన పాయింట్ అంత సింపుల్ గా ఉండాలి. ఒక హ్మ్. ఆ ఎంత గొప్ప స్థితిని చేరుకున్నా గాని మనం అంత చక్కగా సింపుల్ లైఫ్ లో సింపుల్ గా ఉండాలి అనేది నేర్చుకున్నాను నేను. అట్లా ఎందుకంటే మేము ఆఫీసు వర్క్ చేస్తూ ఉంటాము జాబ్. సో ఒక మేనేజర్ ఒక జిఎం దగ్గరికి లేదంటే ఒక చైర్మన్ కలవాలి అంటే అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉంటది. అక్కడ ఒక ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఆ? అట్లాగే ఇప్పుడు మనం హ్మ్. కొన్ని ఆ ఆధ్యాత్మిక సంస్థల్లోకి వెళ్ళి అక్కడ గురువుల్ని కలవాలి అంటే అక్కడ కూడా ఒక ప్రొసీజర్ ఉంటది. కానీ పత్రిసారి దగ్గరికి ఇప్పుడు మేము ధ్యాన్ జగత్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన్ని కలవటానికి ఎవరన్నా వస్తే చాలా సింపుల్ గా అందరూ చాలా ఈజీగా ఆయన వెల్కమ్ చెప్తారు. ఆ? వారికి వెయిటింగ్ కానీ అక్కడ ఒక పెద్ద ఆ ప్రోటోకాల్స్ అవన్నీ ఏమీ ఉండవు. అంటే అంత యాక్సెస్ ఉండేది ఆయనతో. సో పత్రిసార్ని గమనించి నేను అర్థం చేసుకుంది అది. ఇంకోటి ఏంటి అంటే పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ హ్మ్. అంటే ఇప్పుడు ధ్యాన్ జగత్ ఆఫీస్లో ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఒక్క ఒత్తు కూడా దానికి కూడా హ్మ్. ఎంతో విలువ ఇచ్చేవారు ఆయన. ఆ? చిన్న మిస్టేక్ ఉండడానికి వీలు లేదనేవారు. జీవితంలో ఇవి చాలా చిన్నవి అనుకుంటాము. ఏ స్పిరిచువల్ పాత్‌లో, స్పిరిచువల్ జర్నీలో అవి చాలా పెద్ద విషయాలు అని జెప్పేవారు. అంటే ప్రాపంచికంగా మనం ఏవైతే పెద్ద విషయాలు అనుకుంటామో, అవి ఆధ్యాత్మిక పరంగా చాలా చిన్న విషయాలు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వటమో, లేదంటే ఒక గొప్ప స్థాయి అనుకుంటాం గదా! ప్రాపంచికంగా. ఒక హ్మ్. టాటాగా, బిర్లాగా ఎదగటము, ఇట్లాంటివన్నీ మనం ఇప్పుడు యూజువల్‌గా ప్రతి ఒక్కళ్ళు గోల్ ఏం పెట్టుకుంటారు? బాగా డబ్బు సంపాదించాలి. బాగా రిచ్‌గా బతకాలి. బాగా సొసైటీలో ఒక గుర్తింపుతో బతకాలి అన్న టార్గెట్సే పెట్టుకుంటాం అందరం. అవన్నీ అసలు ఆధ్యాత్మిక దీనిలో అసలు నథింగ్ అన్నమాట. అలాగే ఆధ్యాత్మిక పరమైన మన గమ్యం ఏవైతే పెట్టుకుంటామో అది ప్రాపంచికంగా చూసుకుంటే చాలా చిన్నదిలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కరెక్షన్స్ లో ఒక ఒత్తువే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అది హ్మ్. ప్రాపంచికంగా ఓకే యాక్సెప్టబుల్ అనుకుంటాం. కానీ హ్మ్. స్పిరిచువల్ గా అది యాక్సెప్టబుల్ కాదు. అంటే ఏంటి? అంత పర్ఫెక్షన్ అనేది ఉండాలి. పర్ఫెక్షన్. స్పిరిచువల్ గా మనం ఎదుగుతున్నాము అంటే దానికి హ్మ్. ప్రామాణికత ఏంటి అంటే పర్ఫెక్షన్, క్వాలిటీ ఆఫ్ హ్మ్. లివింగ్. మనం మాట్లాడే మాటలో కూడా ఒక మంచి ఆ కమ్యూనికేషన్ స్కిల్ అవన్నీ ఎలా డెవలప్ అవుతాయి అంటే స్పిరిచువల్ గా మనం ఎదిగే కొద్దీ అది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఆయన్ని గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే
ఆయన మెమరీ పవర్ ఎంత గొప్పగా ఉంటది అంటే అన్ని వేల మందిని ఆయన ఎన్ని ఊళ్ళు తిరిగారు, ఎంతమంది ఇళ్లల్లో ఆయన ఆ, ఎంతమందిని కలిశారు అక్కడ. ఆ, ప్రతి ఒక్కళ్ళని ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఉం? ఆయన దగ్గరికి రాగానే ఆయనే రావయ్య, బరోరా, లేదంటే వాళ్ళ పేరుతో ఆయన పిలిచేవారు. అంటే అంత బాగా ఆయనకి ఆ మెమరీ. ఇది ఎట్లా సాధ్యము అంటే మన చైతన్యం మన చైతన్యం ఆ చైతన్యం యొక్క లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన చైతన్యం కాన్షియస్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ మన మెమరీ పవర్ పెరుగుద్ది అని చెప్తాం అనమాట మనం చేత్ విజ్ఞానం దీనిలో. ఓకే, సో ఇట్లా ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సినవి ఆ, చాలా ఉంటాయి. అసలు తింటం ఎలా, ఆఖరికి తినేటప్పుడు మంచి నీళ్ళను కూడా కింద పెడితే ఒప్పుకునేవాళ్ళు కాదు. దానికి విలువ ఇవ్వాలి. ఆ? మనం తింటూ తింటూ తాగే నీళ్ళు ఏం చేస్తాం, కింద పెడతాం. నో. ఒప్పుకునేవారు కాదు. ఆ? మంచం దగ్గర కూర్చొని తింటుంటే ఏమనేవారు, ప్లేట్ తెచ్చి అక్కడే ప్లేట్ పెట్టి ప్లేట్ మీద గ్లాస్ పెట్టాలి. అంటే దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది, దాని వాల్యూ దానికి ఇవ్వాలి. అట్లా ఎలా తినాలి, ఆ? ఎలా వండుకోవాలి, వంట చేసి మరీ చూపించేవాళ్ళు. ఆ? ఎలా వడ్డించాలి, ఎలా మాట్లాడాలి, అన్ని మాట. ఆయన కోపం ఎప్పుడు వస్తుంది అంటే మనం మాట్లాడే మాట సరిగ్గా లేకపోతే దాన్ని సరిదిద్దటానికి ఆయన కోపం వస్తుంది. ఆ? ఒకసారి నా ప్రాక్టికల్ అనుభవం ఆయనతో, నేను సేతు విజ్ఞానానికి సంబంధించిన కొటేషన్స్ తయారు చేయించాను. నేను స్టిక్కర్స్ లాగా, పోస్టర్స్ లాగా. ఆ కరెక్షన్ అంతా పత్రిసార్ చేతే చేయించాను. ఆయన దగ్గరికే తీసుకెళ్ళా. సో ప్రతిసారి తీసుకెళ్ళినప్పుడల్లా కరెక్షన్స్ 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 చేసి చేసి ఫైనల్గా అది ఫైనల్ చేసి ప్రింటింగ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఆ కరెక్షన్స్ టైంలో ఆయన ఈ కొటేషన్, అంటే మాంసాహారానికి సంబంధించిన ఒక కొటేషన్ ఉంటుంది. సో ఈ కొటేషన్ ఇదైనప్పుడు సేత్ బుక్స్ లో అసలు ధ్యానము అనే పదం వాళ్ళ. ఓకే, ఆయన సేతు బుక్స్ లో ఏముండేది అంటే అక్కడ ఆ అంతర్ప్రయాణం అనేవాడు ఆయన. అంతర్ప్రయాణం అంటే మనమేంటి, ధ్యానం అనేది మన అర్థం. సో నేను ఆ అంతర్ప్రయాణం అని వచ్చిన దగ్గర ధ్యానం అని దాన్ని సింప్లిఫై చేసి నేను పెట్టాను అనమాట. అది మన రమణ గారు ట్రాన్స్లేట్ చేసిన దానిలో కూడా అట్లాగే ఉంటది. అది ధ్యానము బ్రాకెట్లో అంతర్ప్రయాణము. అలా కొటేషన్లో అలా బ్రాకెట్స్ ఇవ్వలేం కాబట్టి సింపుల్ గా ధ్యానం అని. అసలు సేత్ ధ్యానం అనే పదమే వాడలేదు. ఆ? ఇది ఎక్కడి నుంచి రాసావు అని నన్ను అడిగితే, సార్ అట్లా ట్రాన్స్లేషన్ చేస్తూ రమణ గారు ఇట్లా, అసలు రమణ ఎవడయ్యా, వాడెవడయ్యా అసలు అని తిట్టారు. చివరికి ఏమన్నారు అంటే ఒక మాస్టర్ చెప్పిన కొటేషన్, మాస్టర్ మాటల్ని, ఆయన వర్డ్స్ ని యాస్టీస్ గా మనం అందించాలి. వాటిని మ్యానిపులేట్ చేయడానికి వీల్లేదు. అంటే ఏంటి, ఆ పదాలని మార్చడానికి కూడా మనకి అర్హత లేదు అని చెప్పారనమాట. ఓకే, సో ఆ మాస్టర్ ఏం చెప్తారో దాన్ని యాస్టీస్ గా మనం అందించాలి. అప్పుడే ఆ మాస్టర్ యొక్క మెసేజ్ వెళ్తుంది. ఆ మాస్టర్ ఎనర్జీ దానిలో ఫ్లో అవుతుంది. దాని ద్వారా ఆ మాస్టర్ యొక్క ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో ఇలా చాలా విషయాలు ఆయనతో, ఆయన దగ్గర, ఆయన సాంగత్యంలో, ఆయనతో మేము ట్రెక్కింగ్లకు వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అంతేకాకుండా పైకి అలా ఉంటారు కానీ ఆయన సిద్ధులు
ఆయన దగ్గర ఎన్నో సిద్ధులు ఉన్నాయి, కాకపోతే ఆయన ఎప్పుడు ప్రదర్శించాల. కానీ అవి మాకు అనుభవంలోకి నాకైతే వచ్చినాయి. ఆ అనుభవాన్ని నేను అనుభవపూర్వకంగా, ఆయన పైకి అంత సింపుల్ గా ఉంటారు, ఎన్నో సిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర అనేది ఆయనతో నా అనుభవాల్లో నేను తెలుసుకున్నాను అనమాట. ఓకే. ఒకసారి మేమంతా ఆయన ప్రోగ్రాంకి బయలుదేరాం. కారులో వెళ్తూ వెళ్తూ ఏవో డిస్కషన్లు చేసుకుంటూ అక్కడ కొంత ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ. నేను అప్పుడు వచ్చిన కొత్తలో అనమాట. అరే సీనియర్ మాస్టర్స్ అయ్యుండి వీళ్ళేంటి ఇట్లా మాట్లాడతారు, వీళ్ళ పద్ధతి ఏంటి ఇట్లా ఉంది అని అనుకుంటూ సార్ దగ్గరికి వెళ్తున్నాం కదా, సార్కి చెప్పాలి, వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఆలోచన నా మైండ్లో అక్కడ వచ్చింది. జస్ట్ నేను వచ్చిన కొత్తలో, అప్పుడు మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో అక్కడికి వెళ్ళాము. మామూలుగా కూర్చున్నాము. సార్ వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ అందరి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్లు ఇస్తూ ఇది చేస్తూ ఉంటారు కదా, అట్లా నా దగ్గరికి వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. చెప్పు స్వామి అని అడిగారు. ఏమో సార్ అంత బాగానే ఉందన్న. అంటే ఏంటి, నేను అనుకున్నా కదా నా మైండ్ లో వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి అని. పర్లేదు చెప్పు ఎనీ కంప్లైంట్స్ అన్నారు. చివరికి నేనేం చెప్పట్లేదని ఆయనే అడిగారు. నథింగ్ సార్ అంతా బాగానే ఉంది అన్న. ఆ రోజు పొరపాటున నేను ఏదైనా కంప్లైంట్ చేస్తుంటే అప్పుడు వ్యవహారం వేరుగా ఉండేదేమో. ఏమో నా దీనికి అక్కడ అంతా మర్చిపోయి అంతా బాగుంది సార్ అని చెప్పారు. అంటే ఏంటి, మన లోపల ఉన్న ఆలోచనలు కూడా మనం ఎక్కడో ఉండి ఏ ఆలోచన చేసినా అవన్నీ ఆయనకి తెలుస్తూ ఉంటాయి. సో మనం ఏదో షిరిడి సాయిబాబా వీళ్ళు మహిమలు చూపించారు అని మనం దండాలు పెడుతూ ఉంటాం. కానీ ఆయన ఆయన మహిమలు ప్రాక్టికల్ గా ఏదో వీళ్ళలాగా చూపించకపోయినా ఆయన దగ్గర ఆయన స్థాయి, ఆయన్ని అసలు ఆయన అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఆ మాట ఆయనే చెప్పాడు, మీ అందరికీ నేను అర్థమైతే నా మాస్టరీ ఏముంది అని. సో ఒక మాస్టర్ అనేవాడు అందరికీ అర్థం కాడు. అలా అర్థమయ్యాడు అంటే ఇంకా ఆయన మాస్టరీ ఏముంది అని చెప్పి ఆయన నోటితోనే మనకి చాలాసార్లు విన్నాం ఆయనే అనేవారు. అలా ప్రతి ఒక్కళ్ళ గురించి నాకు తెలుసు అనేవారు. నేను ఒక బ్యాంకు మేనేజర్ లాంటి వాడిని. ఆ మేనేజర్కి ఏముంది, ప్రతి ఒక్కడి అకౌంట్ గురించి తెలుసు. అట్లా నేను ఒక బ్యాంకు మేనేజర్ లాంటి వాడిని. ప్రతి ఒక్కళ్ళ గురించి నాకు తెలుసు. మీ గురించి మీకు తెలీదు, కానీ నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళ గురించి అని చెప్పేవాళ్ళు అనమాట. సో మెనీ థింగ్స్ అండి. మనం ఎంతగా ఆయన్ని అబ్జర్వ్ చేస్తున్నాము, ఎంతగా మనం ఆయన్ని నేర్చుకుంటానికి ప్రయత్నిస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ఆయన దగ్గర నుంచి ఏవైనా అందుకోగలుగుతాం. ఓకే. సో ఇంకా ఇంకేదన్నా అడగాలంటే అడగండి. మీరు అన్నారు కదండి సార్, పత్రి గారిని కలిసాకే జీవితాన్ని ఎలా జీవించాలి, ఇది చాలా చాలా వాల్యుబుల్ పాయింట్ సార్. నిజంగానే అప్పుడు ఊరికి ఒక గుడ్డిగా లేచామా, ఒక సంసారం అంటే ఉందా, వాళ్ళకు బాధ్యతలు చేసి పెట్టామా, ఆఫీస్కి వెళ్ళేసి వచ్చామా, సంథింగ్ సంథింగ్ అన్ని కార్యక్రమాలు చేసుకున్నామా వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎలా అసలు జీవితం అంటే ఏంటి, జీవించడం అంటే ఏంటి అన్నది మటుకు బద్రి సార్ని కలిసాకనే తెలుస్తుంది సార్ అందరికి. ఎస్, ఇది మాత్రం ఆల్మోస్ట్ చాలా మంది విషయంలో ఇది కరెక్టే అని అవుద్ది. ఎందుకు అంటే పత్రిసారిని కలిసిన తర్వాతే అసలు జీవించే విధానం ఒకటి ఉంది అని తెలుసుకుంటాం. మనం ఫస్ట్ ఏం తెలుసుకుంటాము అంటే సరి అయిన జీవన విధానం అనేది ఒకటి ఉంది
సరికాని జీవన విధానం ఉంది, సరైన జీవన విధానం ఒకటి ఉంది అనేది ఆయన కలిసి ఆయనతో ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మొట్టమొదటి తెలుసుకునేది ఇదే. సరే, అది ఎంతవరకు వాళ్ళు ఆ సరైన జీవన విధానంలో జీవించగలుగుతున్నారు అనేది ఇక వారి వారి స్థితుల మీద, వారి వారి సాధన మీద ఆధారపడి ఉంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు మొట్టమొదట దీన్ని మాత్రం గ్రహిస్తారు. ఓకే. ఎగ్జాక్ట్లీ. సార్ మరి మనం సార్ దగ్గరికి వెళ్తాం సార్. సార్ దగ్గరికి వెళ్తాం, సేవ చేసుకుంటాం. ఏంటి విశేషాలని అడిగే సమయానికి ఎందుకు సార్ మనం ఖాళీ అయిపోతాం. అసలు ఏం పని చెయ్యదు. ఏంటి విశేషాలు అని అడిగితే హ్యాపీ సార్ అంతే. ఏం లేదు హ్యాపీ అనేస్తాం. ఎందుకు అలాగ ఖాళీ అయిపోతాం సార్ అసలు లేదా ఏదైనా అడగాలి చెయ్యాలని వెళ్ళినా కూడా ఐ మీన్ సారీ నేను ఎప్పుడు కూడా అడగాలని వెళ్ళలేదు సార్. సార్ని చూస్తే చాలు, ఆయన దగ్గర కాసేపు అలా టైం స్పెండ్ చేస్తే చాలన్న ఆశతోనే వెళ్ళాను చాలా సార్లు ఆయన దగ్గరికి. కాకపోతే సార్ అక్కడ కూర్చున్నప్పుడు ఏంటి విశేషాలు మేడం అని అంటే ఏం లేదు సార్ హ్యాపీ అంతా. నాకు తెలియకుండానే ఆ ఆన్సర్ వచ్చేస్తుంది ఆయన దగ్గర. ఎందుకు అలాగ ఖాళీ అయిపోతాం మనం. అది ఎంప్టీ ఆయన మైండ్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది సార్ అది. అది సెకండ్. ఆయన ఎనర్జీస్ అమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆ ఎనర్జీస్ లోకి మనం కనెక్ట్ అయినప్పుడు ఇంకేం ఉండదు, అంతా ఎంటీ అయిపోతాం అంతే. ఏవో చెప్పాలనుకుని వెళ్తాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసిన తర్వాత ఎనర్జీస్ కనెక్ట్ అయిన తర్వాత ఇక అవన్నీ మనకి గుర్తు కూడా రావు. అవన్నీ పెద్ద విషయాలుగా, ఇప్పుడు అంతకుముందు ఏదో ఒక సమస్యగా ఫీల్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సమస్యగా అనిపిస్తూ ఉంటది. ఈ సమస్య పరిష్కారం అడగాలనో లేకపోతే దీన్ని ఆయనతో షేర్ చేసుకోవాలనో అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అసలు నథింగ్ అనిపిస్తుంది. ఆయన ఏదన్నా షేర్ చేయాలన్నా మన ధ్యాన అనుభవం గురించి చెప్పుకోవాలా, లేదంటే ధ్యాన ప్రచార కార్యక్రమాలు మనం ఏం చేసాము వాటి గురించి చెప్తే ఇంకా ఎట్లా చేయొచ్చో, ఇంకా ఎంత ప్రచారం చేయొచ్చు అనే దాని మీద ఏమన్నా సలహాలు ఇస్తారు. ఇట్లాంటివి వస్తాయే గాని నాకు ఇంట్లో ఇలా ఉంది, నాకు అట్లా అయింది, ఇట్లా అయింది, ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ ఏమి మనకి గుర్తుకు రావు. అది ఆయన యొక్క ఎనర్జీస్ అంతే. ఆ ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యామా లోపలంతా హ్యాపీయే, ఇంకేం ఉండదు అక్కడ. అది ఇక అక్కడ ఏమీ లేదు కాబట్టి లోపల ఇంకా ఆయనతో చెప్పడానికి ఏముంటది, ఉండదు కదా. ఆ హ్యాపీనెస్ ఉంటది కాబట్టి. సార్ మీరు ఇంకొకటి అన్నారు. ఏంటంటే సేతు విజ్ఞానంలో అంతర ప్రయాణం అనేది ఉంటుంది, ధ్యానం అనేది ఉండదు. కాకపోతే పత్రి గారు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు మెన్షన్ చేయాలి కానీ చేంజ్ చేయకూడదు అని చెప్పారు. బట్ ఇప్పుడు సాధారణ మనుషులకు కూడా, అంటే మెడిటేటర్స్ అయినా సాధారణ మనుషులకైనా అది ఎలా కన్వే అవుతుంది సార్? ఇప్పుడు అంతర్ ప్రయాణం అనడానికి ధ్యానం అనడానికి డిఫరెన్స్ ఏమో కదా, అక్కడ కన్ఫ్యూజన్ రాదా వాళ్ళకి? అంటే సేత్ విజడమ్, ఆయన సేత్ బుక్స్, ఆయన ఆ బుక్స్ లో గాని ఆయన మాటల్లో గాని ఆయన లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు సేత్ అనే ఆయన డైరెక్ట్ గా ఏమి ఆయన పత్రిసార్ లాగా జీవించి మెసేజ్ ఇవ్వాల. ఆయన ఛానలింగ్ లో జెన్ రాబర్ట్ అనే ఆమెకి ఛానల్ అయ్యి ఆ సబ్జెక్ట్ అంతా చెప్పాడు ఆయన. ఓకే. సో ఆ జెన్ రాబర్ట్ ఆమె వీడియోస్ కనుక మనం, వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో అప్లోడ్ అయి ఉన్నాయి, వెబ్సైట్ లో ఉన్నాయి. ఆ వీడియోస్ మనం వినటానికి ట్రై చేస్తే ఆ లాంగ్వేజ్ కూడా చాలా హైఫై గాను కొంత టఫ్ గా ఉంటది. సో ఆ సేత్ బుక్స్, ఒరిజినల్ ఇంగ్లీష్ బుక్స్ మనకి అంత త్వరగా మైండ్ లోకి ఎక్కవు. ఆ లాంగ్వేజ్ చాలా టఫ్ గా ఉంటది. ఓకే. సో ఆయన ఎప్పుడు కూడా
ఇన్నర్ ట్రావెల్, ఇన్నర్ జర్నీ దాని గురించి మాట్లాడాడే కానీ ధ్యానము అనే మెడిటేషన్ అనే పదమే అసలు మాట్లాడలేదు. ఉమ్, సో ఉమ్, మన వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు సేత్ ఉమ్, బాగా ట్రాన్స్లేట్ చేసింది మన వివి రమణ గారు. ఆయన ఉమ్, ట్రాన్స్లేషన్ లో ధ్యానము అనే పదాన్ని అక్కడ తీసుకొచ్చారే గాని సేత్ అసలు ఉమ్, ఒరిజినల్ దీనిలో ఆ పదమే లేదు, మెడిటేషన్ అనే పదం. ఓకే, ఉమ్, అదే చెప్పారు పత్రి సార్. సో ఉమ్, అట్లా మనం మార్చకూడదు అని. ఓకే, ఉమ్, అంతేకాకుండా పత్రి సార్తో అనుభవం అంటే ఆయనతో మనం కరెక్షన్, ఆయన దగ్గరికి ఉమ్, వెళ్ళినప్పుడు ఒక ఉమ్, బుక్ని అంటే ఎవరన్నా తీసుకొచ్చి కరెక్షన్ చేయమంటే ఇప్పుడు సేత్ కొటేషన్స్ ని తీసుకెళ్లి కరెక్షన్స్ ఎట్లా అడిగామో ఎలా ఉమ్, చేశారో అలాగే ఉమ్, మన్ని కరెక్షన్ అనేది పత్రిసారి సాంగత్యంలో చేసుకోగలుగుతాం. ఉమ్, అయితే అక్కడ yes, యాక్సెప్టెన్సీ, మనలో ఆ ఉమ్, యాక్సెప్టెన్సీ అనేది ఉంటేనే ఆయన ఏదైనా మనకి చెప్తారు. ఇది నాకు ఉమ్, బాగా అర్థమైంది. ఆ యాక్సెప్టెన్సీ లేనప్పుడు అసలు మనకి ఏం చెప్పరు. మనం చెప్పే వింటుంటారే గాని ఉమ్, వాటికి బదులుగా మనకి ఏమి చెప్పరు. అసలు అది మనకు ఒక అదృష్టంగా భావించాలి. మనలో యాక్సెప్టెన్సీ అనేది లేకపోయినా ఆయన సాంగత్యం మనకు దొరికింది, మనం చెప్పేయన్నీ ఆయన వింటం అనేది జరిగింది. కానీ వాటికి yes, బదులు ఏమి చెప్పరు. సో ఉమ్, ఆయనే కాదు, ఏ గురువైనా అంతే. గురువు అనేవాళ్ళు ఉమ్, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు యాక్సెప్టెన్సీలో ఉంటారో అప్పుడే వాళ్ళకి అది చెప్తారు దానికి సంబంధించింది. ఆ యాక్సెప్టెన్సీ లేదనుకోండి చెప్పరు, అసలు ఏం మాట్లాడరు. ఓకే, ఉమ్, ఇది ఒకటి నాకు బాగా అర్థమైంది. సో ఉమ్, ఎంతవరకు మనని మనం కరెక్షన్ చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాము, ఇది ఎప్పటికప్పుడు మనని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉమ్, ఎప్పుడైతే మనని మనం కరెక్షన్ చేసుకుంటానికి సిద్ధంగా ఉంటామో మనలో కంప్లైంట్స్ అని తగ్గిపోతాయి. yes, చాలా yes, వరకు కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఎంతసేపు ఆ దృష్టి అనేది మనపైనే ఉంచుకుంటూ ఉండాలి. అసలు ఉమ్, ప్రాపంచికమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేది రెండు జీవితాలుగా ఏవీ లేవు. అదే జీవితం, ఉమ్, ఉన్నది ఒకటే అవును, జీవితం. ఓకే, అయితే మరి ఇందులో ప్రాపంచిక జీవితం అంటే ఏమనుకుంటున్నాం? ఆఫీస్కి వెళ్తాం, ఉద్యోగాలు ఉమ్, చేయటం, ఉమ్, ఇట్లాంటి ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రాపంచిక జీవితం అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక ఉమ్, జీవితం అంటే ధ్యానం చేసుకోవటం, ఇట్లా సత్సంగాలకి అటెండ్ అవ్వటం, లేదంటే ఉమ్, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవటం, ఇట్లాంటిది ఉమ్, ఆధ్యాత్మిక జీవితం అనుకుంటున్నాం. బట్ ఉమ్, నా ఉద్దేశంలో జీవితం ఉమ్, ఒకటే. ఇట్లా ఉమ్, ఈ పనులే స్పిరిచువల్, ఈ పనులు ప్రాపంచికం అన్నది ఏదీ లేదు. జీవించే జీవితాన్ని, ఒకే జీవితాన్ని మన దృష్టికోణం ఎలా ఉంది అంటే మన దృష్టి మన పైన నిలుపుకొని మనం జీవిస్తున్నాము అంటే అది ఆధ్యాత్మిక జీవితం. దృష్టి బాహ్యంలో ఉంచి జీవిస్తున్నాము అంటే అది ప్రాపంచిక జీవితం. ప్రపంచం, సింపుల్. ఇప్పుడు ఫర్ yes, ఎగ్జాంపుల్ ఏదో అక్కడ ఒక ఉమ్, సందర్భం, ఒక సంఘటన జరిగింది. ఆ ఉమ్, సంఘటనలో మనం ఏమంటాం? ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుతూ ఉంటాం. అంటే మన దృష్టి ఎక్కడ ఉంది? బయట ఉంది. ఎదుటి వాళ్ళపైన బయట బయట ఉంది. ఉంది అంటే బాహ్యంలో ఉమ్, ఉంది. ఆ ఉమ్, దృష్టి బాహ్యంలో ఉన్నంతసేపు నువ్వు ప్రాపంచిక జీవితంలో ఉన్నట్టు. అదే ఉమ్, దృష్టి నువ్వు అంతరంగం అంటే
తన వైపు తిప్పుకొని ఉన్నాడు అంటే అదే ఆధ్యాత్మిక జీవితం. సింపుల్. నువ్వు సూపర్. ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకు కూర్చొని ధ్యాన సాధన కోసం కళ్ళు మూసుకు కూర్చొని ఏవో ఆలోచనలు చేస్తున్నావు అంటే నువ్వు అసలు సాధనే చేయనట్టు. ఊరికే కళ్ళు మూసుకు కూర్చున్నావు అంతే. కళ్ళు మూసుకు కూర్చొని అవును. ఆ ఆలోచనల వెంట వెళ్ళకుండా శ్వాస మీదే ధ్యాసని నిలిపి ఉంచాము అంటే అది సాధన. అసలు సాధన అంటే అది. అలా ఎంతసేపు ఉంచగలుగుతున్నాము అనేదే ఇక్కడ పాయింట్. ఎన్ని గంటలు కళ్ళు మూసి కూర్చున్నాం అనేది కాదు. ఎంత సమయము మన ధ్యాసని ఆ శ్వాస పైన నిలిపి ఉంచాం. ఎందుకు నిలిపి ఉంచుతున్నాం? ఆలోచన రహిత స్థితిలో ఉండటం కోసం. అంటే ఆ ధ్యాసని శ్వాస పైన నిలిపి ఉంచితే ఆలోచనలు జీరో అయిపోతాయి. సో అలా ఆలోచన రహిత స్థితిలో ఎంత సమయం మనం ఉన్నాము అనేది అక్కడ ముఖ్యం. ఎన్ని గంటలు కూర్చున్నాం అనేది కాదు. సో ఎగ్జాక్ట్లీ. ఆ ఆలోచన రహిత స్థితిలో ఉండటం కోసం మనం ఏం చేయాలి? ధ్యాసని శ్వాస పైనే నిలిపి ఉంచాలి. అలా నిలిపి ఉంచాము అంటే సాధన చేస్తున్నట్టు. అలా కాకుండా కళ్ళు మూసి కూర్చొని ఏవో ఆలోచనలు చేస్తున్నాము, ఆలోచనల వెంట వెళ్తున్నాము అంటే అక్కడ ఏమీ సాధన లేదు. ఊరినే అలా కళ్ళు మూసి కూర్చున్నట్టు ఎదుటివాడు చూసేవాడికి ఏం కనబడుతుంటది? బా, ఎన్ని గంటలు కూర్చున్నాడు, ఎంత సాధన చేశాడు అని ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు చూసేవాళ్ళు? "అబ్బా, ఎన్ని గంటలు సాధన చేశారు అనుకుంటారు. ఆ? అక్కడ ఎన్ని గంటలు కూర్చున్నాము అనేది కాదు. ఎంత సమయం ఆలోచన రహిత స్థితిలో ఉన్నాము. ఆ ఆలోచన రహిత స్థితిలో ఉండటం కోసం ధ్యాసని శ్వాసతో ఏకం చేసి ఉంచాలి. అదే సాధన. ఓకే. సో అట్లా ప్రాపంచిక జీవితం అంటే ప్రాపంచికంలో ఉన్నవాడికి కళ్ళు మూసి కూర్చున్న మనం ఏంటి చాలా గొప్ప సాధన చేసినట్టు, ఆ? గంటల గంటలు కూర్చున్నారు, అబ్బా ఎంత గొప్ప సాధన చేశారో అనుకుంటారు వాళ్ళు. అసలు కళ్ళు మూసి కూర్చున్నోడికి తెలుసుద్ది వాడు ఎంత సాధన చేశాడు అనేది. ఆ? కరెక్ట్ సార్. అయితే కొంతమంది అడుగుతుంటారు కదా సార్, ఈరోజు నువ్వు ఎన్ని గంటలు ధ్యాన సాధన చేసావు, ఎన్ని గంటలు చేసావు నువ్వు ధ్యానం అని అడుగుతుంటారు సార్. యాక్చువల్లీ అది ఎంతసేపు కూర్చున్నావు? ఇదొక గంటలు గంటలు కూర్చోవడం అనేది ఒక ప్రామాణికతగా పెట్టుకుంటున్నారు. బట్ అది కాదు అసలు ప్రామాణికత. అన్ని గంటల్లో ఎగ్జాక్ట్లీ. అసలు నిజంగా మనం 2 గంటలు 3 గంటలు అలా కూర్చొని పూర్తి ఆలోచన రహిత స్థితిలో ఉన్నాము అంటే అన్ని గంటలు అదొక మహా అద్భుతం. అది ఓషో బుక్స్ లో ఆయన చెప్తారు, అంత సాధ్యం కాదు. పెద్ద మహా యోగులకే ఏంటి వాళ్ళకే అన్ని గంటలు ఆలోచనారహిత స్థితిలో ఉండటము అంటే వాళ్ళు పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినట్టే. 2-3 గంటలు అలా ఉన్నాము ఆలోచనారహిత స్థితిలో అంటే అది ఒక సమాధి స్థితిలో గడిపినట్టు. ఓకే. సో ఆ టైంలో మ్యాక్సిమం 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ అట్లా. అయితే 1 మినిట్ ఉన్నాం అనుకోండి, ఆ 1 మినిట్ కూడా ఉన్నాం, కొన్ని సెకండ్స్ ఉంటాం, మళ్ళీ ఏదో ఆలోచనల వెంట వెళ్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ కొన్ని ప్రయత్నంతో కొన్ని సెకండ్ అట్లా 1 నిమిషం ఉన్నాం. ఒక్క నిమిషం అలా పూర్తిగా శ్వాసతో ఏకమై ఉన్నాము అంటే ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు అని చెప్తాడు ఓషో గారు. ఆ? సో అలాంటిది ఒక గంట సేపు అలా ఉండగలిగాము అంటే ఇంకా
ఎంత అద్భుతమో ఇంకా అది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు ఎన్ని విషయాలు, మంచి విషయాలు తెలుసుకున్నాం. అసలు ధ్యానం ఏంటి, ప్రాపంచికం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, అది రెండు వేరు వేరు కాదు. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఎస్ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏదంటే మెడిటేషన్ తర్వాత, ధ్యానం తర్వాత, అంటే ఈ ధ్యాన సాధనలోకి వచ్చాక దృష్టి ఇలా మన పైన మనకు వస్తుంది. నేను ఎప్పుడు నన్ను అడుగుతుంటారు, ఏం చేసావు నువ్వు, నీకేం తెలిసి వచ్చింది అని అంటే, నాకైతే ఏం తెలిసి వచ్చిందంటే, ఇంతకు ముందు నా దృష్టి అంతా ఇలాగ ఉండేది, బయట చూపు ఉండేది. ఇప్పుడు నా దృష్టి నా పైన నాకు ఎక్కువైంది. అవును. నేనేంటి, నేనేం చేస్తున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, నా బుద్ధి ఎలాగుంది, ఎలా పోతుంది, ఆ, నేను అవతల వాళ్ళ పట్ల నా ప్రవర్తన ఎలా ఉంది అన్న దానిపైన నాకు అవగాహన అనేది కొంత పెరుగుతూ వస్తుంది. అందుకే నా అవును. దృష్టి నాపై నిలపడం అనేది నేర్చుకున్నాను అని అనుకున్నాను, అంటూ ఉంటాను సార్. సో ఈరోజు నాకు ఇంకా మీరు క్లారిటీ ఇచ్చారు. ఓకే, నేను అదే చెప్పేది కరెక్ట్ కరెక్టే అమ్మా. అని ఇప్పుడు అనిపించింది. అదే మనకి కరెక్ట్. అంటే ఎస్ సార్, ఎస్ సార్. ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అన్న ఇంపార్టెన్స్ కన్నా మన ప్రవర్తన ఎలా ఉంది, ఎస్ సార్. అందరితో మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెన్స్. ఇంపార్టెంట్. నిజం. వాళ్ళు ఎలా ప్రవర్తించారు అనేది మనకి ఇంపార్టెన్స్ కాదు. అది వాళ్ళ కాదు. మానసిక స్థితులను బట్టి ఉంటది. బట్ అది మనం వాళ్ళ ఎలా పర్సనల్. ప్రవర్తిస్తున్నాం అందరితో, అది మనకి అవును ఇంపార్టెంట్. సార్. ఇంపార్టెంట్. నిజం. Yes. అది నేర్చుకున్నాను సార్ నిజంగా. ఈరోజు మీరు ఇంకా క్లారిటీ ఇచ్చారు నాకు ఆ విషయం పైన. ఎలా ఏంటి అనేది. ప్రాపంచికపు విద్య అంటే ఏంటి? ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటి? సో నిజంగా మన మన జీవితమే ఈ జన్మనే ఒక ఆధ్యాత్మికతతో కూడుకున్నదే. బట్ ఏంటంటే దాన్ని మనం డిఫరెన్స్ చేసి చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అరుణ గారు హ్యాండ్ రైస్ చేశారు. ఏదైనా అడుగుతారేమో అడుగుదాము. మేడం, మేడం మీకు గుడ్ ఈవినింగ్ పాసిబిలిటీ ఉంటే శ్రీనివాస్. వీడియో ఆన్ చేసుకోండి. ఎస్ మేడం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మాస్టర్. మొన్న మీరు ఇక్కడ బ్రహ్మర్షికి వచ్చినప్పుడు సేతు విజ్ఞానంలో కలిసాను. అఫ్ కోర్స్ నేను 2-3 ఇయర్స్ నుంచి మన సేతు విజ్ఞానం బాలకృష్ణ సార్తో మీ ట్రావెలింగ్ అని. బట్ ఈరోజు చాలా ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇప్పుడు ఇందు మేడం చెప్పినట్టు ఆధ్యాత్మికం వేరు, ప్రాపంచికం వేరు కాదు, రెండు ఒకటే. మన ధ్యాస దేని మీద వెళ్తుంది అన్నది మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు అని చాలా గొప్ప పాయింట్ చెప్పారు. అండ్ ఎవ్వరు కూడా ఇదే అడుగుతారు సార్, మీరు ఎన్ని గంటలు చేశారు, ఎన్ని గంటలు కూర్చుంటాం అమ్మా, ఎన్ని గంటలు కూర్చుంటాం అమ్మా అని అడుగుతారు. కానీ వాళ్ళని ఒక క్వశ్చన్ వేయాలనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత. మీరు ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు ఉంటారు అనేది అడిగితే అది అవును. 3-4 అవర్స్ కూర్చున్నా, హాఫ్ డే కూర్చున్నా వాళ్ళకి క్వశ్చన్ అర్థం అవుతుంది సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్, విజ్డమ్ షేరింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇందు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరుణ గారు. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడతారా సార్తో? షేర్ చేసుకోండి. నేను మీకు రోజు ఇదే చెప్తుంటాను. సో మనకి మాస్టర్స్ అంటే ఇంత సీనియర్ మాస్టర్స్, దట్టు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంత లాంగ్ జర్నీ చేస్తున్న వాళ్ళు మనకు దొరకడం అదృష్టం అండి. సో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ క్లారిఫై చేసుకునే అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. అలాంటి వారు మనకు దొరికినప్పుడు మనం వదిలిపెట్టకూడదు కూడా. సో కాబట్టి ఏదైనా మీకు అనిపిస్తే, మీకు ఏది అడగాలని అనిపించినా ఎలాంటి మొహమాటం, ఇబ్బందులు పడకుండా హ్యాపీగా అడిగేసేయండి. మన మాస్టర్స్ ఎవ్వరు కూడా తప్పుగా రిసీవ్ అయితే చేసుకోరు. ఓకే. ఎస్. హాయ్ సిరి గారు. హలో అండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నా పేరు శిరీష, వెంకట్ గారి భార్యని. ఓకే, వెంకట్. ఆ, చాలా చూసానమ్మా. చక్కగా ఉంది సార్. చాలా చాలా బాగా అనిపించింది. సేతు విజ్ఞానము పేరు తెలియకపోయినా లైఫ్ లో అణువణువున ఎవరో ఒక మాస్టర్ రూపంలో మాకు అది అందుతూ వచ్చింది. ఇందాక ఇందు గారు చెప్పినట్టు ఆధ్యాత్మికత, భౌతిక జీవితం రెండు వేర్వేరు కాదు, ఒకటే అని ఆ అర్థమైంది. అంటే మనం రెడీగా ఉంటే ప్ర- ఈ విశ్వంలో ప్రతి సోర్స్ ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ చూసినా అక్కడ కూడా నాకు అదే మెసేజ్ వస్తుంది.
ఓకే. బహుశా అందరూ వేరేవి ఏవో ఎంటర్టైనింగ్ చూస్తారు. కానీ నేను రెడీగా ఉన్నందువల్ల ఇన్‌స్టాగ్రామ్ విశ్వం నాతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాట్లాడుతుంది. నీ ద్వారా మాట్లాడుతుంది. అన్ని మాధ్యమాల ద్వారా మాట్లాడుతుంది నిజంగా సంసిద్ధంగా ఉంటే. అండ్ ఇంకొకటి ఆలోచన రహిత స్థితి. అసలు శ్వాస అదే మీద ధ్యాస ఎంతసేపు హైలైట్. నిలపగలుగుతారు అనేది ఫస్ట్ పెద్ద టాస్క్. ఎస్. నేను ఇప్పటికీ ఆనెస్ట్ గా చెప్తాను. నేను ధ్యాన సాధన చేస్తాను. సాధన చేస్తూ ఉంటాను. ఇంకా కూడా నాకు శ్వాసను పట్టుకోవడం రాలేదండి. మనసు పరిగెడుతూనే ఉంటుంది. ఎంత పెద్ద చంచల. తర్వాత ఒక్క నిమిషం అయినా మనసు నిలవాలి అని మీరు చెప్పినప్పుడు వేమన గారి పద్యం గుర్తొచ్చింది సార్. పాడొచ్చా నేను దాన్ని? షూర్ మేడం, తప్పకుండా. నిమిషమైనను మది నిలిచి నిర్మలముగా లింగ జీవుకేశులను కాంచి భంగపడక నిమిషమైనను మది నిలిచి నిర్మలముగా లింగ జీవకేశులను కాంచి భంగపడక మోదమదియుండు చేరుట పూర్ణ పదవి మోదమదియుండి పరము కోరిన నిలిచెయ సాగువేమా సాగువేమా నిమిషమైనను మది నిలిచి నిర్మలముగా. థ్యాంక్ యూ సార్. యా మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. ఎవ్రీ సింగిల్ వర్డ్ అండ్ సెంటెన్స్ ని ఎక్స్పీరియన్స్ నుంచి కూడా మీరు ఈ ప్రపంచానికి, విశ్వానికి, మన హోల్ ఎర్త్ కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్ ని డివైన్ కాన్షియస్నెస్ గా మార్చడంలో మీరు మీ పాత్ర చాలా చాలా అద్భుతంగా ఉంది. సూపర్. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. యా సూపర్ నమస్తే సిరి మేడం. గారు. మీ వాయిస్ నుంచి ఈరోజు నేను ఒక నిజంగా సాంగ్ వినాలనుకున్నాను. ఈ కోరిక నాకు ఇలా తీరింది నిజంగా అనుకున్నాను మనసులో. సో సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టూ. యా శివశంకర్ గారు సార్ ఇందాక మాట్లాడబోయారు. ఈవెన్ ఇందు గారు ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను థమ్స్ అప్ సింబల్ పెట్టాను. నాకు చాలా నచ్చింది అది. సార్ జీవితాన్ని అలా ఇలా జీవించడం మనం సార్ దగ్గరికి వెళ్ళగానే ఎలా ఎంటీ అయిపోతాం. మైండ్ అసలు ఎలా అయిపోతాం. నేనెప్పుడు ఎంటీ అవ్వలేదు. మరి ఎందుకు అంటే చాలా మంది నుంచి నేను ఇది విన్నాను. సార్ సమక్షంలో నా మైండ్ లో మల్టీ డైమెన్షనల్ క్వశ్చన్స్, ఒక ఏలియన్ లాగా వస్తుంది, ఒక హ్యూమన్ లాగా, ఒక నార్మల్ బీయింగ్ లాగా, ఒక ఒక ఇంత సస్పిషియస్ గా ఆయన చూసి అందరికి ఏంటి సంగతులు అని అడిగేవారు. నాన్న అసలు ఏమీ అడిగేవారు కాదు. నేను చాలా తక్కువ సార్లు కలిశాను. అక్కడ కూర్చున్న దాన్ని వీళ్ళు ఎందుకు కాళ్ళు నొక్కుతున్నారు ఈయనకి ఇలా అనిపించేది. తర్వాత ఓహో ఓకే అంతా కూడా ఇన్ఫర్మేషన్ అండి. మన PSSM లో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. కానీ ఎక్స్పీరియన్స్ స్వతహాగా లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎంత అయితే నేను అంటే ఇంత విరుద్ధమైన స్వభావం ఎందుకుందో నాకు తెలియదు. కానీ సార్ దగ్గర ఉన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ వస్తూనే ఉండేవి. సార్ ఒక్కసారి కూడా చూసేవారు కాదు. పాడమంటే పాడేదాన్ని. గజల్స్ అలా ఏమైనా ఉంటే పాడేదాన్ని సార్ తో పాటు. అందరికి ఏవో చెప్పేవారు. అందరు అంటారు ఏదైనా పని తీసుకొని వెళ్తే సార్ మాట్లాడతారు అని. అవునా, నేను ఇప్పుడు పని తీసుకొని వెళ్ళాలా? పని లేకుండా ఉండడం కదా ధ్యానం. దీనికి అన్నిటికీ పని లేకుండా ఉండడం కదా ధ్యానం. ఐఎమ్ వెరీ ఎంథ్యూజియాస్టిక్ సోల్. సో నన్ను ఆయన తర్వాత నాకు అర్థమైంది, ఆయన నన్ను నాలా ఎదగనివ్వటానికి అవకాశం ఇచ్చారు ఆయన జోన్ లో ఉంటూ కూడా. అండ్ ఖచ్చితంగా నాకు తెలుస్తుంది ఎవరు వాళ్ళని వాళ్ళు తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నారు, ఏ పద్ధతులు ఫాలో అవుతున్నారు అని. అది చాలా చాలా బాగా అనిపించింది సార్ మీరు చెప్పినప్పుడు. ఆయన ఎనర్జీస్, కానీ ఎనర్జీస్ ఎనర్జీస్ కూడా అవునమ్మా, ఆయన ఎనర్జీస్ ప్లస్
ఆయన దగ్గర నుంచి మనం ఇందాక అనుకున్నాం కదా, ఆ యాక్సెప్టెన్సీలో ఉంటేనే మనకి ఏదైనా చెప్తారు ఆయన. కరెక్ట్. మెయిన్ కరెక్ట్. పాయింట్ ఏంటి అంటే, మన లోపల 100 క్వశ్చన్స్ ఉండొచ్చు. అసలు మనని మనం కరెక్షన్ చేసుకొని మనని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా అవును. ఉంటే ఆయన్ని ఏదన్నా అడిగితే సమాధానం చెప్తారు. ఆయన్ని పరీక్షించడానికో ఆయనకేం తెలుసు తెలుసుకుందామని ప్రయత్నాలు చేస్తే అసలు దగ్గర కూడా రాని. అన్ని పరీక్ష అని కాదు, క్యూరియాసిటీ ఉండేది నాకు. ఎలా అంటే ఇంకా ఆయన ఆపాద మస్తకము నాకు చాలా, సార్ ప్రెజెన్స్, సార్ బిహేవియర్, సార్ లుక్, సార్ బ్రీదింగ్. నేను ఒకసారి అలా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు బెలీ బ్రీదింగ్, ఆయన బ్రీత్ తీసుకుంటా అంటే ఆమ్, అసలు ఇలా లీన్ అయి పడుకొని ఉన్నారు. ఆమ్, చూస్తున్నారు ఆ బ్రీద్ ఎంత లాంగ్ గా తీసుకుంటారు, ఎంత వదులుతారు. ఉమ్. అది అండ్ ఆయన నోస్ మీదకి సడన్ గా నా క్యూరియాసిటీ, చిన్న పిల్లలకి ఏదైనా ఆయన ముఖ్యంగా పిరమిడ్ అనిపించింది నాకు. ఐఎమ్ వెరీ సార్ ఒక వీడియోలో క్యూరియస్. చెప్పారు కదా అన్న, ఇదే పిరమిడ్ పిరమిడ్ యాక్చువల్ గా అంటారు, అని చెప్పి. పిరమిడ్ షేప్ ఉమ్, ఉంటది. అలా ఉంటది అలా అని. ఫీల్ అయిన కొద్ది రోజులకి ఈ ఆన్సర్ ఇలా కొంతమంది వచ్చి ఇలా చెప్పారు అనమాట. అండ్ ఉమ్. సార్ ఎనర్జీస్ కూడా ఆ ఎవరి అంటే పని చేయకూడదు వీళ్ళకి, నేను ఇది అబ్జర్వ్ చేశాను. నాకెందుకు పిలిచి చెప్పరు, నేను ఎందుకు ఇంకా ఇంకా ఈ సరెండర్ మోడ్ లో లేకుండా ఒక దాదాజీ ఫీలింగ్ లో, ఒక ఫ్రెండ్ ఫీలింగ్ లో. ఫస్ట్ మీటింగ్ కూడా నాకు సార్ తో ఎలా అయిందంటే, నేను లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని సార్. అక్కడే ఫస్ట్ డే మా హస్బెండ్ ని కలవడం జరిగింది, పత్రి సార్ ని ఒకే మూమెంట్ లో. నేను స్పీచ్ చేస్తున్నాను, అప్పుడే సార్ ఈయన ఇద్దరు వస్తున్నారు. అయిపోయాక నేను భోజనం చేస్తున్నప్పుడు పత్రి సార్ దగ్గరకు వచ్చారు. వచ్చి ఏ ఊరు మంది అన్నారు. ఉమ్. సార్ మాది నిజామాబాద్ జిల్లా. అప్పటికి మా ఊరిని ఇంకా నిజామాబాద్ ఇప్పుడు కామారెడ్డి జిల్లా అయింది. నిజామాబాద్ జిల్లా అంటే బోధన్ తెలుసా అని అడిగారు. ఉమ్. తెలుసు సార్, నేను చదివిందంతా అక్కడే. నేను దాదాపు 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అక్కడే ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు పిరమిడ్ తెలియదు. ఒక్క క్యాప్ ఒక్కసారి వేరే వాళ్ళ దగ్గర చూసాను. ఐ ఫెల్ట్ క్యూరియస్ అబౌట్ ఇట్. అయిపోయాక సార్ బోధన్ బోధన్ అంటే అది మాదే అన్నారు. ఎంత కొన్నారు అన్నాను. నాకు నిజంగా తెలియదు అప్పుడు సార్ ఫస్ట్ మీటింగ్. బోధన్ ఇప్పుడు మా ఊర్లో తాత వాళ్ళు పరాటకాలు ఆడతారు. ఆయన కూడా వచ్చి, ఆయన పెద్ద గురువు కదా, అన్ని నావే అన్న ఉద్దేశంతో చెప్తున్నారేమో, అంతా నాదే అని. అని నిజంగా బోధన తెలియదు అనమాట. అలా ఒక ఫస్ట్ మీటింగ్. ఎంత కొన్నారు అనగానే, అరే ఇట్రారా అని నన్ను వెంకట్ గారిని పిలిచారు. మా ఇద్దరిని ఫోటో తీయని నాతో ఫోటో దిగారు సార్. ఓకే. అసలు అలా సార్ మీటింగ్, వెంకట్ గారు ఇద్దరిని ఒకేసారి ఒక మూమెంట్ లో కలిపినట్టుగా అనిపించింది అనమాట మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ తో. ఓకే. ఆ రోజు నుంచి ఈవెన్ సార్ బాడీ వెకేట్ చేసే వరకు కూడా నాకు అదే కనెక్షన్ ఉంది. నాట్ మచ్ టాకింగ్ విత్ హిమ్, బట్ హీ టాక్స్ టు మీ. ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ సెల్ఫ్ ఏదో ఇక్కడ ఉంటుంది మెడులా అబ్లాంగేట దగ్గర. గురువులు మనతో అబ్స్ట్రాక్ట్ వేలో మాట్లాడతారు అని ఒక చోట చదివాను, ఒక యోగి ఆత్మకథలో చదివాను. బహుశా ఆయన గురించి వచ్చిన ప్రతి ఒక్క క్లారిటీ నాలో నుంచి నాకే వచ్చింది. బోల్డ్ అన్ని ప్రశ్నలు మా సార్ డాక్యుమెంటరీ తీస్తుంటే నేను ఎన్ని ప్రశ్నలు, అసలు ఇంట్లో ఫస్ట్ 100 ప్రశ్నలు, బయట యాజ్ అన్ అవుట్ సైడర్ క్వశ్చన్ చేస్తుంటాను నేను. కానీ అదే ఎంత వరకు అంటే డిపెండింగ్ మోడ్ లో మాట్లాడుతూ ఉంటానా. కానీ ఎవరైనా ఒకరు వచ్చి డిఫెండ్ చేస్తే నేను ఇచ్చినంత ఎక్స్ప్లెనేషన్ సార్ గురించి అంత చక్కగా, అంత ప్రాపర్ గా పోర్ట్రే చేయడము ఎవరు చేయలేరు. అదేనండి. అది సో అప్పుడు అనిపించింది, హీ ఈజ్ బీయింగ్ విత్ మీ ద వే ఐ వాంటెడ్. ఓకే. అది సో ఇదంతా కూడా చాలా బాగా ఎందుకు మీతో షేర్ సిరి గారు, చేయాలనిపించింది ఎక్స్పీరియన్స్. ఎస్ మేడం. సిరి గారు, మీరు అడిగే క్వశ్చన్స్ లో, మీకుండే క్వశ్చన్స్ లో నాకు తెలిసి ఏమనిపించిందంటే ప్యూరిటీ అనిపించింది. మీకు అక్కడొక సార్ ఆ ఇన్నోసెన్స్ ని, ఆ ప్యూరిటీని చూస్తారు. మనం ఎన్ని క్వశ్చన్స్ అండి వెళ్ళినా చేసినా ఒక ఇంటెన్షన్ గా ఏం వెళ్ళి అడగం చెయ్యం.
మీకుండే ఆ క్యూరియాసిటీతో, ఆ ఇష్టంతో, ఆ తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ తో మీరు ఉన్నప్పుడు ఆ ఇన్నోసెన్స్ ని ఆయన అబ్జర్వ్ చేసి దాన్ని ఇష్టపడతారే తప్ప ఆయన అక్కడ ఏమి ఇది చెయ్యరు కదా. సో కంపల్సరీగా అండ్ వాటికి ఆన్సర్స్ అంటూ మీకు వస్తాయి, ఇస్తారు కూడా ఆయన. ఆ టైంలో నాకు ఏముండేదంటే సార్, ఆ, నేను న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడే పత్రిషార్ గురించి 2012 లో ఏదో వచ్చింది. ఆమ్, అవునా ఏంటి సార్, నేను మెయిల్ పెట్టాను, ఏంటి సార్ మీరు ఈయన మీ గురువు అంటున్నారు, అసలు పత్రి సార్కి పత్రి సార్ని న్యూటన్ సార్ అసలు ఎలా ఆ, ఎంత ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారు. అది అడిగాను. తర్వాత నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యాను అనమాట. దట్ చేంజ్డ్ మై హోల్ లైఫ్ అక్కడి నుంచే. ఓకే. అప్పుడు 1 year అయ్యాక నాకు పిఎస్ఎస్ఎం గురించి తెలీదు. ఉమ్. ఎవరి దగ్గర నుంచైనా నేను అన్ని మిక్స్డ్ టాక్ వింటున్నాను, చాలా మిక్స్డ్ టాక్. ఎలా ఎలా అనుకుంటున్నప్పుడు నాకు అద్భుతమైన అవకాశం దొరికింది సార్. 25 years ఆఫ్ పిఎస్ఎస్ఎం డాక్యుమెంటరీకి పని చేసే అవకాశం దొరికింది. వావ్. హోల్ 25 years జర్నీ ప్రతి ఒక్క మాస్టర్ది 15 రోజుల్లో తెలుసుకున్నాను నేను. ఓకే. అప్పుడు సార్ అందులో అన్నారు, సార్ నాథురాం గాడ్సేకి ఏదో సమస్య గాంధీజీతో చంపేశాడు, ఆ. ఓకే, కానీ ఆ కోడ ఏం చేసిందయ్యా, ఆ చేప ఏం చేసింది, దానికోసం నేను కొట్లాడతా అన్నాడు. ఒక పెద్ద ఆయన పబ్లిక్ గా ఇప్పుడు ఈ వీడియో అందరిలోకి వెళ్తది, ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. గాంధీజీని చంపేస్తే ఓకే అంట, కోడి మేకని చంపకంట, ఇంకా గట్స్ ఎవరికి ఉంటాయి. ఐ ఫెల్ట్ సో ఇట్లా ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అనమాట. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అక్కడే కలిసాం QLE లో 1 year కి. అప్పుడు చెప్పాను, సార్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ ఆఫ్టర్ లిజనింగ్ టు దాట్. నేను నాన్ వెజ్ మానేసింది నా హెల్త్ కోసం. ఏ జర్నీ కూడా, ఏది చిన్నది కూడా అట్లా వచ్చి మ్యాజికల్ గా ఏమీ జరగలేదు. ప్రతి దానికో లాజికల్ రీజనింగ్ ఉందన్నమాట చెప్పడానికి. సార్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అవునా అంటే, సార్ అది విన్నాక నేను నీలా అవ్వాలనుకుంటున్నానని చెప్పాను. ఓ, నాలా అవుతావా నువ్వు, ఆహా అన్నారు. ఒక నిమిషం ఆలోచించి, మీరే ఇలా అయితే మీ తర్వాత పుట్టాను కదా, నేను మీకన్నా ఎక్కువ అవుతా అన్నాను. ఒక మొట్టిగా ఇచ్చి నవ్వి మళ్ళీ ఫోటో తీసుకున్నారు అనమాట. ఓకే. అలా ఆ ఓకే తర్వాత మేడం. ఓకే. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. ఎస్ సార్, రైట్. ఈ థ్యాంక్ యూ. సత్సంగం చాలా థ్యాంక్ యూ బాగుంది సార్, సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నిజంగా చెప్పాలంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ సాంగత్యంలో ఏం తెలిసిందంటే, మాకు అనిపించింది ఏంటంటే మీరు మాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా పరిచయంగా ఎస్ ఉంది, కొత్తగా అన్నట్లేదు. అందుకే నాకు తెలుసు సిరి గారు బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే నేను యాక్చువల్ గా అక్కడ పెట్టుకొని పనులు చేసుకుంటున్నా, టూ మెనీ థింగ్స్ ఉన్నాయి, వింటూ ఉన్నా. నాకు ఈ రోజే వింటున్నట్టుగా అనిపించలేదు. ఎప్పటి నుంచో మీ మాటలు నేను వింటున్నాను. ఆ దాని అది ఎలా చెప్పాలంటే ఒక అలౌకిక అనుభూతి, అదే. ఊరికే మెమరీ కాదు, అలౌకిక అనుభూతి. మనం నేను ఎప్పటి నుంచో మీ గైడెన్స్ ని ఫాలో అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మై మై సైడ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ, ఎస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిరీష మేడం. గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు టైం ఉందంటే నేను వేరే వాళ్ళని తీసుకుంటాను. ఒకసారి శివశంకర్ గారు ఎవరో ట్రై చేస్తున్నారు. ఎస్ ఎస్ సార్. సార్ శివశంకర్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. హలో సార్, Yeah. నమస్తే సార్. హాయ్ సార్. నమస్తే. నమస్తే. చెప్పండి. నమస్తే సార్. అదే ఇప్పుడు మీ క్లాస్ నేనైతే వినలేదు, ఇప్పుడు 7:30కి జాయిన్ అయ్యాను. ఓకే. అయితే ఇప్పుడు నాకు చిన్న డౌట్, సంసారం చేసే వాళ్ళకి ధ్యానం సాధ్యమేనా? సార్ మేమంతా సంసారంలోనే ఉన్నాం సార్. అలా కాదు, అంటే మీరు ఏకాగ్రత ఉండాలన్నారు కదా, ఒక్క నిమిషం రావాలంటే రావటం లేదు, అందుకు అడుగుతున్నాను డౌట్. ఇట్ ఈస్ పాసిబుల్ సార్. అసలు ఆ డౌటే అక్కర్లేదు మనకి. మన మహర్షులు, మన ఋషులు, సప్త ఋషులని ఎవరినైతే మనం తీసుకున్నామో వీళ్ళని, వాళ్ళందరికీ సంసారం ఉంది, భార్యలు ఉన్నారు, సంసార జీవితం ఉంది. విశ్వామిత్రుడు ఆయనకి ఉంది, అందరికీ ఉంది. ఓకే.
సో ప్రతి ఒక్క ఋషి పరంపరలో ఉన్న ప్రతి ఒక్కరికి సంసార జీవితం అనేది ఉంది. అంతేకాకుండా సూక్ష్మంలో మోక్షానికి మార్గం ఏంటి అంటే సంసారం అని చెప్పారు. ఇప్పుడు సన్యాస జీవితంలో అంతా థియరిటికల్ గా ఉంటది, అక్కడ ప్రాక్టికల్స్ ఏమి ఉండవు. సంసార జీవితంలో అంతా ప్రాక్టికల్లే. ఓకే, హాయ్. సో కాబట్టి సంసార జీవితం అనేది చాలా వేగంగా మనం అంటే నా ఆత్మోన్నతి ఉద్దేశం ఏంటంటే సాధించుకోవడానికి. వేగంగా అంటే మనం అంటే ఆలోచన లేని స్థితికి వెళ్ళలేకపోతున్నాం. అది మీరు చెప్పేది. ఒక్క నిమిషమైనా ఆలోచన లేని స్థితికి ఎంత టైం మనం చేసామనేది ముఖ్యం కదా. మాకు అది రావటం అందుకని మాకు ఇచ్చిన వేసాను. సార్ నేను 24 years నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఓకే. నేను ఎంత టైం ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నాను అనుకుంటున్నారు మీరు? ఆ? నాకు తెలియదు ఏదో ఇంకో గంటల విషయం. గంటలు కూర్చొని ఉంటాం, గంటల గంటలు కూర్చొని ఉంటాం, కానీ ఆలోచన రహిత స్థితిలో ఎంత సమయం ఉంటాం? ఓకే, అవేర్ గా 1 minute ఉన్నా కానీ అద్భుతాలు సృష్టించవచ్చు మనం. సో ఇట్స్ హ్యాపెన్స్. అది ఎప్పుడు జరుగుద్ది అనేది వారంటీలు గ్యారంటీలు ఏమీ లేవు అని పత్రిసారి చాలాసార్లు చెప్పారు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఆ సమ్ బుద్ధ పౌర్ణమికి కాదు, ఇది మన ఐఎఫ్ఎస్ఎస్ మీటింగ్ లో జరుగుతాయి కదా, గ్లోబల్ కాంగ్రెస్ మీటింగ్. సో ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు నార్త్ ఇండియా నుంచి ఒక మాస్టర్ వచ్చారు, సంబడి ఎవరో వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ పక్కన కూర్చొని నేను వింటున్నా. స్వామీజీ, ధ్యానం చేసే మార్గం చెప్పాను నీకు, ఇక్కడ నువ్వు వెంటనే ధ్యాని అయిపోతావు, ఏదో అయిపోతావు అన్న గ్యారంటీ వారంటీలు ఇక్కడ ఏమీ లేవు అని చెప్పారు ఆయన. సో చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఎప్పుడు దాకా చేయాలి అంటే దాన్ని పొందే వరకు వదిలిపెట్టకుండా చేయాల్సిందే. ఓకే, సాధన అనేది వదిలేసామా, అది కూడా చెప్పారు. ఈ జన్మలో ఎక్కడ వరకు నువ్వు సాధన చేసావో నెక్స్ట్ జన్మలో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతావు అని చెప్పారు. మొదలు పెడతాం. సారే చెప్పారు ఇది. అందువల్ల వదలకుండా చేస్తూ వెళ్తామే మనం. సో మనం పొందాల్సింది ఎప్పటికి పొందుతాము అనేది మనకి తెలియదు, ఎవరికి తెలియదు. ఇట్ హ్యాపెన్స్. అది ఎప్పుడు అంతే. జరుగుద్ది, ఏ సందర్భాల్లో జరుగుద్ది? ఒకరోజు చక్కగా మనం ఆహా తృప్తిగా ఉంటది. ఎస్, ఈరోజు నేను చక్కగా ఆలోచన రహిత స్థితి, ఆ ఎనర్జీ ఫ్లో, వాటన్నిటిని బాగా ఫీల్ అయ్యాను అనుకుంటాం. మళ్ళీ ఇంకో రోజు అసలు బాగా డిస్టర్బ్డ్ గా ఉంటాం, ఆలోచనలు విపరీతంగా. సో అదే ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఏం సార్, అది చెప్పారు. నాకు అదే జరుగుతుంది, అందుకే మీకు అడిగాను సార్. అదే ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటది సార్ మన ఎక్స్పీరియన్స్. అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ఓకే అనుకొని అలా వెళ్ళిపోతూ ఉండాలి ప్రయాణంలో ముందుకి, అంతే. ఓకే, సో కళ్ళు నిన్నట్లాగా ఈ మూసుకుంటే రోజు లేదు నాకు ఎక్స్పీరియన్స్, నిన్నట్లాంటిదే కావాలి అని దాన్ని పట్టు కూర్చుంటే రాదు అది. సో చేస్తూ వెళ్తాం సాధన, అంతే. దాన్ని జడ్జి కూడా చేయకుండా, మన సాధన మీద మనమే జడ్జిమెంట్లు చేసుకోకుండా అలా ప్రయత్నం చేశాను ఓకే అనుకోవటం, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. ఓకే, క్లియరా సార్? అంటే ఎరుపుతో ధ్యానం చేయాలంటారు కదా, కళ్ళు మూసుకోకుండా ధ్యానం చేసే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? సరే, ఇవన్నీ కూడా ఏంటి అంటే రకరకాలుగా ఉంటారు. పత్రి సార్ మనకి ఏం చెప్పారో దాన్ని మనం ఫాలో అవటం అనేది ముఖ్యం. కళ్ళు తెరిచి ధ్యానం చేయటము అనేది మన ఎనర్జీని ఎక్కువ లాస్ అవుతాము కాబట్టి కంటి ద్వారానే 80% ఎనర్జీ వెళ్ళుద్ది.
ఓకే. సో కాబట్టి కళ్ళు మూసుకోండి ధ్యానం చేసేటప్పుడు అని చెప్పారు. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కళ్ళు తెరిచి ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు. అసలు అంటే ఎరుక సార్. నేకెడ్ ఐస్ తో మనం మెడిటేషన్ లో థర్డ్ ఐ విజన్స్ ని ఎలా చూస్తామో అలా నేకెడ్ ఐస్ తో చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవన్నీ మనం డిస్కషన్ అనేది మనం ఉన్న స్థితిలో అవసరమే లేదు. మనకి ఏం కావాలి? ప్రశాంతంగా జీవితాన్ని ప్రశాంతంగా జీవించటం కావాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం కావాలి మనకి. దానికోసం మనం ఏం చేయాలో అది చేయాలి అంతే. ఓకే ఓకే సార్. రైట్ సార్. అంటే ఎరుకతో ధ్యానం చేసే వాళ్ళే అని అన్నాను కదా, ఎవరో కాదు, అది మేడం గారే, అందుకే మీకు ఆ క్వశ్చన్ వేసాను. ఎరుకతో ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా అని అడిగాను కదా, ఎవరో కాదు చెప్తున్నాను మీకు. ధ్యానంలో ఎరుక స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ధ్యానం చేసే వాళ్ళందరూ ఎరుకలోనే ఉంటాం. ఎంత సమయం ఉంటాం అది అక్కడ పాయింట్. ఓకే ఏంటంటే మాట్లాడే మాటల్లో కూడా ఆ ధ్యాస అనేది వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. సార్ వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు మాట్లాడండి సార్. అంటే మన పని చేసేటప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అది ఎలా సార్ పని చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచారనుకోండి, ఓకే. మరి పని మీద చేసే పని మీద సో ఇది ఎట్లుంటది అంటే మనకి బాగా కాన్సన్ట్రేషన్ ఫోకస్, ఆ ఫోకస్ అనేది చేసే పనిలో పెట్టుకోవాలి. ఆ పని నుంచి చేసే పని మీద నుంచి డైవర్ట్ అవ్వకూడదు. డీవియేట్ అవ్వకుండా మనం ఆ పని చేసామనుకోండి, అప్పుడు పర్ఫెక్షన్ అనేది ఉంటది. పని చేస్తూ అది మెకానికల్ గా పని చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టామనుకోండి, మరి అది అక్కడ 100% మనం దాని మీద ఫోకస్ పెట్టినట్టు చేసే పని మీద అది అప్పుడు ఎట్లా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, మెకానికల్ గా డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాం, ఏవో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఇంకేవేవో చేస్తూ ఉంటాం. అట్లా అయిపోద్ది అది. అప్పుడు ఆ ఓకే. చేసే పనిలో ఆ 100% ఆ పర్ఫెక్షన్ అనేది రాదు. ఓకే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. త్రికరణ శుద్ధి అంటే ఏంటి అంటే మనస వాచ కర్మణ అన్నారు. ఓకే సార్. ఏదైతే చేస్తూ ఉంటామో ఆ చేసే దానిలోనే పూర్తి ఏకాగ్రత అనేది ఉండాలి. అది ధ్యాని యొక్క లక్షణం. సరే, ఇప్పుడు మనకి ఉన్న 7 చక్రాలు ఒకే స్థితికి వచ్చేటప్పుడు మన ధ్యానం చక్కగా కుదురుతుందని ఎక్కడో సార్ విన్నాను. ఇవన్నీ వదిలేయండి సార్, ఈ థియరీ పార్ట్ అంతా వదిలేయండి. ఓకే. ప్రాక్టికల్ గా ఇప్పుడు నా 7 చక్రాలు సరిగ్గా లేవు కాబట్టి నాకు ధ్యానం సరిగ్గా కుదరతలేదు అని మనం ఏడుస్తూ కూర్చుంటామా? అదే సార్. అవన్నీ మన ఇప్పుడు అంటే మన అసలు ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి దీంట్లోకి వచ్చాం. అవును. ఇప్పుడు ఒకటి సార్, 7 చక్రాలు బాగా కరెక్ట్గా ఉంటేనే ధ్యానం కుదురుద్ది అని విన్నారు. ఇప్పుడు మనకి ధ్యానం కుదరతలేదు అంటే నా 7 చక్రాలు సరిగ్గా లేవు కాబట్టి ధ్యానం కుదరతలేదు. ఇప్పుడు మరి ఆ 7 చక్రాలని సరి చేసుకోవటం ఎలా? మళ్ళీ వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా మనకి. దానికి సాధనే. మరి అన్నిటికీ సాధన అని తెలిసినప్పుడు ఇంకా థీరీ వెంట పడతాం ఎందుకు? అంటే థియరీ అంటే మీరు చెప్పారు కదా, ఎన్ని గంటలు కూర్చునే లాభం లేదు, ఆలోచన లేని స్థితి ఎంత టైం కూర్చొని ఉన్నదే ముఖ్యం అన్నారు కదా. అందుకోసం ఏం చేయాలి అనేది ఆలోచించండి. ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ప్రాపంచికమైన విషయాల్లో
బాగా ఇన్వాల్వ్ అవటం తగ్గించుకోవాలి. మనసు ఎక్కడ అలజడి అవుతుందో గమనించి ఆ మనసు ఆయా పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఏం చేయాలి? అక్కడ కొంచెం డిటాచ్మెంట్ అనేదాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంతా నాకు నచ్చినట్టే జరగాలి, ఇంట్లో ఉన్నోళ్ళు అంతా నేను ఎలా కోరుకుంటానో అలాగే ఉండాలి అని పట్టుకున్నాము అంటే మనసు అలజడిగా ఉంటుంది. మీరు మెడిటేషన్లో కూర్చుంటే అది ఎందుకు సహకరిస్తుంది? ఓకే, ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళని ఉండనిద్దాం, వాళ్ళకి స్వేచ్ఛనిద్దాం. వాళ్ళకి ఎంత స్వేచ్ఛనిస్తారో మనం అంత స్వేచ్ఛని అనుభవిస్తాం. వాళ్ళని ఎంత మనం కంట్రోల్ చేయాలని చూస్తామో మన స్వేచ్ఛని అంత కోల్పోతాం. సో ఆ స్వేచ్ఛను కోల్పోయాము అంటే ఏంటి? అక్కడ విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, మనకి ప్రశాంతంగా ఉండదు మనసు, శ్వాసని గమనించడానికే అది సహకరించదు. సో ఆ శ్వాసని ఎందుకు గమనించలేకపోతున్నాము అంటే మనసులో విపరీతమైన అలజడులు. ఈ అలజడి ఎక్కడి నుంచి వస్తుంది? ఎదుటివాడిని కంట్రోల్ చేయాలని ట్రై చేశాను కాబట్టి, వాళ్ళు నేను చెప్పినట్టు వింటలేదు కాబట్టి నేను డిస్టర్బ్ అయ్యాను. సో అసలు వాళ్ళని కంట్రోల్ చేయాలని ట్రై చేయకుండా వదిలేస్తే, వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళని వదిలేస్తే, అది ప్రాక్టీస్ చేయాలి మనం. అప్పుడు ఈ అలజడి తగ్గుద్ది, ఆలోచనలు తగ్గుతాయి, మనసులో ప్రశాంతత, ఆ ఒత్తిడి తగ్గినప్పుడు ఆ వేవ్స్ తగ్గినాయి అనుకోండి, అది మీకు సహకరిస్తుంది. ఓకే, ఓకే సార్. రైట్ అండి. ఎస్, సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ఇబ్బంది మచ్. పెట్టాను. అని లేదు, అదే ఏమనుకోవద్దు. నో 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 నథింగ్. అలాంటిది ఏం లేదు దానికోసం సార్. కదా సార్. లేదంటే మీరు చెప్పేది ఇప్పుడు చాలా బాగా, అంటే అది నాకు వాక్యం అనేది నచ్చింది. అంటే ఎదుటి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి అని అనుకోవడం వల్లే మనకి నిజంగా ఈ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి అనేది ఒక వాక్యం అర్థమైంది సార్ బాగా. అంతే, అది మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మన డే ఓకే. టు డే లైఫ్ లో అఫ్ కోర్స్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాము, మన సబార్డినేట్ ఉంటాడు, వాడు మనం చెప్పినట్టు చెయ్యాలి. అయితే వాడిని డిమాండ్ చేసి పని చేయించుకుంటామా, లేకపోతే వాడికి నాలెడ్జ్ని అందించి పని చేయించుకుంటామా? నేను చెప్తున్నాను, ఐఎమ్ యువర్ బాస్, నేనేం చెప్తే అది నువ్వు చెయ్యి అని అట్లా కమాండ్ చేస్తామా? లేకపోతే ఒరే బాబు నువ్వు ఇదిగో ఇట్లా చేస్తే ఈ రిజల్ట్ బాగుంటుంది, ఇట్లా చేస్తే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఆ వర్క్లో పర్ఫెక్షన్ ఉంటుంది, దానివల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అట్లా నాలెడ్జ్ని అందిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తామా అనేది అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో వాడిని కమాండ్ చేసి పని చేయించుకుంటాం, అఫ్కోర్స్ చేయించుకోవచ్చు, అదొక విధానం. కానీ దానికి మీరు ఎంత ఎనర్జీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అక్కడ. అదే వాడికి నాలెడ్జ్ని అందించి వాడిని మోటివేట్ చేస్తూ వాడి చేత పని చేయించుకున్నాం అనుకోండి, మన ఎనర్జీ తక్కువ ఉంటుంది, అక్కడ రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఒకటి మాత్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే మన ఇష్టానికి తగ్గట్టుగా ఎదుటివాడు ఉండాలి అని మనం ప్రయత్నించామా, నష్టపోయేది మనం. అదే మనకి అలజడి అవుద్ది, అదే మనకి విపరీతమైన ఆలోచనల్ని రేపుద్ది లోపల. అప్పుడు మనం కళ్ళు మూసి కూర్చుంటే అవే ఒక వేవ్ కూడా, ఆ వేవ్స్ క్రియేట్ అయినాయి అనుకోండి, ఆ వేవ్స్ అన్ని నిర్మలత్వంలోకి రావటానికి ఎంత సమయం పట్టుద్ది? అవునా కదా? అవును సార్. సో అసలు ఆ అలలు లేకుండా, అలల యొక్క ఉద్రిక్తత లేకుండా చూసుకోవాలి మనం. అప్పుడే ఆ మనసు మనకి చక్కగా సహకరిస్తుంది.
సరే సార్, నేను మీకు తర్వాత మళ్ళీ ఫోన్ చేయించి మాట్లాడొచ్చా? షూర్ సార్, అంటే చేయండి. అంటే ప్రస్తుతం ఛార్జింగ్ ఈజ్ ఓవర్, అంటే switch అయిపోతుంది. ఓకే ఓకే మేడం గారికి రైట్. మీ నెంబర్ తీసుకుని నా డౌట్స్ కొన్ని ఉన్నాయి, క్లారిఫికేషన్ చేసుకుంటాను సార్. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మురార్జీ గారు, మీరు అడిగినందుకే మేము కూడా మీతో పాటుగా ఇన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని మాతో ఇంతసేపు వెచ్చించి మాకంటే ఈ జ్ఞానాన్ని పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా సో మేడం. ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. సో ఈ ప్రోగ్రామ్, ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్ ఎప్పటికీ ఎండ్ అయితే ఉండదండి. డైలీ ఇదే సమయానికి 6:30 to 7:30 దాకా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా ఉంటుంది. సో ప్లీజ్ అండి, అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యి, సో ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే అన్న విషయాన్ని మన సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని అంతా కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ లో ఇది వీడియో అప్లోడ్ అయ్యాక ఈ జూమ్ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, ఈ థ్యాంక్ యూ శక్తి సో పిరమిడ్ మచ్. మెడిటేషన్ థ్యాంక్ ఛానల్. యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇందు గారు, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన థ్యాంక్ యూ. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరం కలిసి ఎదుగుదాం అన్ని విధాలుగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.